2025లో ఆ పెనుముప్పులు తప్పవంటున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం. ఇప్పటి వరకు పొతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు 400 సంవత్సరాల క్రితం తాళపత్ర గ్రంథాల్లో రాసిన ఎన్నో విషయాలు ఈ భూమి మీద జరిగాయి. ఇంకెన్నో ఘటనలు ముందు ముందు జరిగే అవకాశముంది. అందులో మానవుడి అంతానికి సంబంధించినవే ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు మనం ఈ వీడియోలో తేదీలతో సహా బ్రహ్మంగారు చెప్పినవి, ఇప్పటి వరకు జరిగినవి, ఇక ముందు జరగబోయే అతిపెద్ద దారుణాల గురించి తెలుసుకుందాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం వినే ముందు ఆదిశక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. భారతదేశంలోని ఒక చోట దేవుడి విగ్రహం మాట్లాడుతుందని బ్రహ్మంగారు రాశారు. శ్రీశైలంలో ఒక్కసారిగా పొగమంచు బాగా అల్లుకొనిపోయి ఆ మహాశివుడు మనుషులతో మాట్లాడతారు. ఏదో మాయ చేసినట్టు 12 రోజుల పాటు గోదావరి నదిలో చుక్క నీరు కూడా కనిపించదు. అకస్మాత్తుగా 13వ రోజు పెద్ద వరదలు వస్తాయట. ప్రపంచాన్ని వణికించిన కరోనా లాంటి మహమ్మారులు ముందు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పారు. మనం భూమిని నాశనం చేస్తున్న తీరును చూస్తుంటే ఇది జరుగుతుందని అనిపిస్తోంది. వీర బ్రహ్మేంద్ర స్వామిచే బనగానపల్లిలో చింత చెట్టు కింద భద్రపరిచిన తాళపత్ర గ్రంథాలను ఆగస్టు 7, 2036లో వీరభోగ వసంతరాయలచే తీయబడి బహిరంగపరచబడతాయి. ప్రపంచంలో 2 అతిపెద్ద మతాల ఘర్షణల వల్ల 2037 నుంచి 2041 వరకు కోట్లాది ప్రజలు చనిపోతారు. కృష్ణానదిలో బంగారు రథం బయటపడుతుంది. కానీ ఆ బంగారు రథాన్ని కల్లారా చూసిన ప్రజలు వాళ్ళ కంటి చూపుని కోల్పోతారు. అనుకోని పరిస్థితుల్లో మన దేశ రాజధాని మారిపోతుందట. నెల్లూరు పట్టణానికి పెద్ద ముప్పు ముందు ముందు రాబోతోంది. నెల్లూరు నీటిలో మునిగిపోబోతోంది. భూకంపాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు బాగా పెరిగిపోయి భూమి చాలా ఇబ్బందులు పడుతుంది. భూమిపై ఇప్పటికే జరుగుతున్న ఈ పరిణామాలు ఇంకా ఎక్కువ అవుతాయేమో. మనుషులకు కోపం బాగా ఎక్కువైపోతుంది. చిన్న చిన్న కారణాలకే తోటి మనుషులను చంపుతారు. భార్య చెప్పిన కూర వండలేదని భర్త ఆత్మహత్య, ఫోన్ కొనివ్వలేదని తండ్రిని చంపిన కొడుకు, కార్ పార్కింగ్ విషయంలో మాట పెరిగి వ్యక్తి దారుణ హత్య, ఇలాంటివి ఇంతకు ముందే జరిగాయి. కాబట్టి ఇక మీదట ఇంకెన్ని ఘోరాలు వినాల్సి వస్తుందో. తినే ప్రతి వస్తువు కల్తీ అయిపోతుందట. కూరగాయలు, పళ్ళు కూడా బాగా కలుషితం అయిపోతాయి. ఇప్పుడు అన్నిటినీ రసాయనాలతో పెంచి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న పరిస్థితులను చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. భారతదేశానికి యుద్ధాలు, భూకంపాలు, వరదల ముప్పు ఎక్కువ అవుతుందట. ఇప్పటికే దేశంలో అప్పుడప్పుడు భారీ వరదలు వచ్చి జనాలను బాగా ఇబ్బందులకు గురి చేశాయి. ఇక మీద ఏమి జరుగుతుందో చూడాలి. ఉదయగిరి పట్టణంలో ఒక మహిళ ఒకే కాన్పులో 7 మంది పిల్లలకు జన్మనిస్తుంది. ఇప్పటి పరిస్థితులకు భిన్నంగా రానున్న రోజుల్లో బంగారం కన్నా ఇత్తడికి ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. ఏదో ఒక కారణంతో తిరుమల గుడి 4 రోజుల పాటు పూజలు లేక మూతపడుతుంది. దేశంలో దొంగ బాబాలు ఎక్కువైపోతారు. ఈ దొంగ స్వాములు తామే దేవుళ్ళమని చెప్పుకుంటూ దేశంలో చలామణి అవుతారు. ఈ పరిస్థితి ఇప్పటికే ఎక్కువైపోయి దేశ ప్రజలు బాగా మోసానికి గురవుతున్నారు. ప్రజలు నోటుకి ఇచ్చే విలువ నోటి మాటలకు ఇవ్వరు. కాగితం మీద రాసే మాటకే ఎక్కువ విలువ ఉంటుంది. 400 సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు చెప్పిన ఈ మాట ఇప్పుడు అక్షరాలా జరుగుతోంది. మనిషి మాట కంటే మనిషి జేబులోని రూపాయి నోటుకి, ప్రామిసరీ నోటుకే ఎక్కువ విలువ అయిపోయింది. ఇక ముందు ముందు ఏమి జరుగుతుందో చూడాలి. భారతదేశాన్ని ఒక మహిళ 16 ఏళ్ల పాటు పాలిస్తుంది. ఇందిరాగాంధీ గురించి 400 ఏళ్ల క్రితమే బ్రహ్మంగారు చెప్పకనే చెప్పారు. ఆడవాళ్లపై అరాచకాలు ఎక్కువైపోతాయి, ఘోరాలు పెరిగిపోతాయి. నిజమే, స్త్రీల అక్రమ రవాణా, అత్యాచారాలు, అపహరణలు లాంటివి చూస్తుంటే ఇంకెన్ని అరాచకాలు చూడాల్సి వస్తుందో అనిపిస్తోంది. ఈ అరాచకాలు చేసే వారిని కఠినంగా శిక్షిస్తే తప్ప ఈ పరిస్థితి మారదు. మానవ జీవితంలో ఊహించని పెద్ద పరిణామం ఇది. మనుషులు వావి వరుసలు లేకుండా ప్రవర్తించటం. అసలు ఎలా ఈ ఆలోచన వస్తుందో అర్థం కాదు, కానీ దారుణమైన పని ఇది. ఇటీవల కన్న తండ్రి కన్న కూతురిపై అఘాయిత్యం, సొంత అన్న చెల్లెలిపై అఘాయిత్యం లాంటి న్యూస్ చదువుతుంటే ఇంకెన్ని ఘోరాలు వినాల్సి వస్తుందో అని భయమేస్తోంది. బ్రహ్మంగారు మనిషి మృగంలా తయారయ్యి వావి వరుసలు పూర్తిగా మర్చిపోయి ప్రవర్తిస్తారని అన్నారు. జరుగుతోంది చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. వేశ్యల వల్ల భయంకరమైన రోగాలు ప్రపంచమంతా వ్యాపిస్తాయట. ఎయిడ్స్ వంటి భయంకర రోగాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. మన భారతదేశానికి మంచి భవిష్యత్తు ఉందని బ్రహ్మంగారు చెప్పారు. ప్రపంచంలోనే భారతదేశం అగ్రరాజ్యంగా నిలుస్తుందని అన్నారు. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే మనుషుల్లో కామం ఎక్కువైపోయి మనుషులు అక్రమ సంబంధాలు
సంబంధాలకు బానిస అవుతారట. దీనివల్ల సంసారాలు నాశనమయ్యి హత్యలు పెరుగుతాయని బ్రహ్మంగారు అన్నారు. ప్రపంచ జనాభా రోజురోజుకి బాగా పెరిగిపోతుందట. ఇది జరుగుతోంది. 20 సంవత్సరాల క్రితం 600 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా ఇప్పుడు 800 కోట్లకు చేరింది. అడవిలో ఉండే క్రూర మృగాలు జనావాసాల్లోకి వస్తాయట. దేవాలయాల దగ్గరికి వచ్చి ప్రజలను చంపుతాయట. ఇది కూడా జరుగుతోంది. తిరుమల లాంటి పెద్ద పుణ్యక్షేత్రాలలో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలోని గంగానదికి కష్టకాలం ముందు ముందు ఉందట. కలియుగంలో 5000 సంవత్సరాల తరువాత కాశీలోని గంగానదిలో చుక్క నీరు కూడా ఉండదట. ఇప్పటికే గంగానదిలో కలుస్తున్న కలుషిత రసాయనాల వల్ల గంగానది బాగా కలుషితమైపోయింది. ఇలాగే కొనసాగితే బ్రహ్మంగారు చెప్పింది రాబోయే రోజుల్లో జరగొచ్చు. ప్రపంచంలోని మంచి వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయి పాపాత్ముల సంఖ్య బాగా పెరిగిపోతుందట. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు దీనికి పూర్తిగా అద్దం పడుతున్నాయి. మరో బాధాకరమైన ఘటన ముందు రోజుల్లో జరగబోతోంది. 2040లో 40 రోజుల పాటు కాశీలోని గంగానదిలో నీరు ఉండదట. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో తుఫాను వస్తుంది. దీనివల్ల ఎంతమంది చనిపోతారో లెక్క కూడా తెలియదట. క్యాన్సర్ లాంటి అతి ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుక్కుంటారు. ఈ మధ్య జరుగుతున్న పరిశోధనలు చూస్తుంటే ఇది త్వరలోనే జరగొచ్చు అనిపిస్తోంది. బంగారం ధర రోజురోజుకి బాగా పెరిగిపోయి ఆకాశాన్ని తాకే ప్రయత్నాలు చేస్తుందట. ఇది ఇప్పటికే బాగా జరుగుతోంది. ఒకప్పుడు గ్రాము బంగారం 700 ఉండేది, ఇప్పుడు 7000 దాటేస్తోంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ముఖ్యమైన ఘటనల గురించి తెలిపిన ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ఆ దేవదేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆదిశక్తి తెలుగు స్టోరీస్ ఫ్యామిలీ కోరుకుంటోంది. ఈ వీడియోలో చెప్పబడిన విషయాల్లో ఏది 2025లో జరుగుతుందని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి. సనాతన ధర్మం గురించి, దేవతల మహిమల గురించి చక్కటి వీడియోలు చేస్తున్న మన ఆదిశక్తి తెలుగు స్టోరీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని అందించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా జై భారతీయ హిందూ ధర్మం అని కామెంట్ చేయండి.